అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ రోజు సంబేపల్లి గ్రామ సభకు రానున్నారు. సంబేపల్లిలో సీఎం పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరం చేశారు. రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ జామకుమారి శ్రీధర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సంబేపల్లి మండల పరిధిలో వెళ్తున్న కర్నూలు చిత్తూరు జాతీయ రహదారి పక్కన ప్రకాష్ నగర్ కాలనీ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. విజయవాడ నుంచి విమానంలో కడపకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ప్రకాష్ నగర్ కాలనీ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కి చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా సంబేపల్లికి చేరుకుంటారు. అనంతరం సంబేపల్లిలో ఏర్పాటు చేసిన స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి సమీపంలో పింఛన్దారుల ఇళ్లకు వెళ్లి సీఎం స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొంటానని రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. 1వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రాయచోటి నియోజకవర్గం సంబేపల్లి హెడ్ క్వార్టర్లో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గత 6 నెలలుగా రాష్ట్రంలో భరోసా పెన్షన్లు ఇస్తున్నాం. గ్రామసీమల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ఇక్కడున్న ప్రజలతో మమేకమై వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకొని రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నీ ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు పెద్దలు కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణ ఉంటుంది సంబేపల్లి హెడ్ క్వార్టర్లో. దాని తర్వాత ఇక్కడున్న ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకి ఆసరా పెన్షన్ను కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. రాయచోటి నియోజకవర్గానికి 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిగా పర్యటిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఉన్న ప్రజలైతేనేం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే కూటమి పార్టీకి సంబంధించిన అందరు నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.